నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బ్యాంకుల సీఎండీలు, సీఈఓలతో సమావేశమై కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించాలని సూచించారు. ఏఐ ద్వారా బ్యాంకుల సేవలను విస్తరించడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం, వినియోగదారుల సేవలను మెరుగుపరచాలని తెలిపారు. అదే సమయంలో సైబర్ భద్రత, డేటా రక్షణ, మోసాల నివారణకు బలమైన భద్రతా వ్యవస్థలను ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో సిబిడిసి, సికేవైసీఆర్, అకౌంట్ అగ్రిగేటర్, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎన్పిఎస్ ప్రైడ్ దిశ అనే ఒక కొత్త డిజిటల్ టూల్ ను ప్రారంభించింది. ఈ టూల్ ద్వారా ఎన్పిఎస్ సభ్యులు ఎస్ఐపి తరహాలో తమ పెట్టుబడుల రాబడులను 2008 నుండి సుమారు 5000 రోజుల ఎన్ఏవి డేటాను వివిధ పెన్షన్ ఫండ్ పనితీరుతో సులభంగా పోల్చి చూడవచ్చు. దీంతో సభ్యులు తమ రిటైర్మెంట్ పెట్టుబడులపై మెరుగైన అవగాహనతో నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో ఇందులో ఇంటరాక్టివ్ డాష్ బోర్డులు, అధునాతన విశ్లేషణ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోనికి రానున్నాయి. జూన్ 2026 త్రైమాసికంలో జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ 5517.66 కోట్ల విలువైన 78 దివాలా పరిష్కార ప్రణాళికలకు ఆమోదం తెలిపింది. ఇది దివాలా మరియు దివాలా పరిష్కార చట్టం 2016 అమల్లోనికి వచ్చిన తర్వాత తొలి త్రైమాసికంలో నమోదైన అత్యధిక ఆమోదాల రికార్డు. జూన్ 30 నాటికి మొత్తం 1628 రిజల్యూషన్ ప్రణాళికలకు ఆమోదం లభించగా వాటి మొత్తం విలువ 4.78 లక్షల కోట్లకు పైగా ఉంది. అయితే కేసుల వేగవంతమైన పరిష్కారం కోసం సిబ్బంది కొరత వంటి సామాజిక సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఎన్సీఎల్టీ పేర్కొంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టుబడిదారులకు హెచ్చరిక జారీ చేస్తూ క్రూడ్ ఆయిల్, కమోడిటీ, ఎంసీఎక్స్ ట్రేడ్ మరియు నిఫ్టీ డెస్క్ పేరుతో నడుస్తున్న టెలిగ్రామ్ ఛానల్స్ తో పాటు డబ్బా ట్రేడింగ్ పేరుతో ఉన్న ఫేస్బుక్ గ్రూపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇవి గ్యారంటీ లాభాలు, ట్రేడింగ్ అకౌంట్ నిర్వహణ వంటి అక్రమ సేవలను అందిస్తున్నాయని తెలిపింది. పెట్టుబడిదారులు తమ ట్రేడింగ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, పెట్టుబడి పెట్టే ముందు బ్రోకర్ లేదా సంస్థ ఎన్ఐసిలో నమోదైందో లేదో తప్పనిసరిగా ధృవీకరించాలని సూచించింది. భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు $8.663 బిలియన్ పెరిగి $725.727 బిలియన్ చేరి కొత్త ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయి. ఈ పెరుగుదలకు ప్రధానంగా విదేశీ కరెన్సీ ఆస్తులు మరియు బంగారం నిల్వల విలువలు పెరగడం కారణమైంది. బలమైన ఫారెన్సీ నిల్వలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంతో పాటు రూపాయి మార్కపు విలువకు మద్దతు ఇవ్వడంలో మరియు దిగుమతుల అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారత ప్రభుత్వం సేవల ఉత్పత్తి సూచి పేరుతో కొత్త నెలవారీ సూచీని ప్రారంభించింది. తొలి ట్రయల్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 2026లో 19 సేవా ఉపరంగాల్లో 14 రంగాలు 2 అంకెల వృద్ధిని నమోదు చేశాయి. వసతి, ఆహార సేవలు, రిటైల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేయగా ఈ సూచి సేవా రంగ పనితీరును మరింత ఖచ్చితంగా అంచనా వేయడంలో విధాన నిర్ణయాలకు ఉపయోగపడుతుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 కొత్త ఆసుపత్రులు, డిస్పెన్సరీలను ప్రారంభించి తన ఆరోగ్య సేవల నెట్వర్క్ ను విస్తరిస్తుంది. ఈ ప్రాజెక్టుల కోసం సుమారు 668 కోట్ల పెట్టుబడి పెట్టగా 53 లక్షలకు పైగా బీమా పొందిన కార్మికులు మరియు వారి కుటుంబాలు ప్రయోజనం పొందనున్నారు. ఈ కొత్త వైద్య సదుపాయాలను కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ ప్రారంభించారు. ఈ చర్యతో కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయి. భారత్ లో ఏఐ నైపుణ్యాలు కలిగిన యువ టెక్ ఉద్యోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం 30 ఏళ్లలోపు ఉద్యోగుల్లో పెద్ద శాతం మంది జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి సాంకేతిక నైపుణ్యాలను అభ్యసిస్తూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ సామర్థ్యాలను పెంచుకుంటున్నారు. దీంతో ఏఐ ఆధారిత ఉద్యోగుల డిమాండ్ పెరుగుతుండగా సంస్థలు కూడా యువ ఉద్యోగుల రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాయి. ఏఐ రంగంలో భారత్ ప్రపంచ ప్రతిభ కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. భారత ప్రభుత్వం విదేశీ వాణిజ్య విధానం 2023ను సవరించి బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతులను నిషేధించింది. ఈ నిబంధనల ప్రకారం అలాంటి వస్తువులపై డీజీఎఫ్టీ విచారణ నిర్వహించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వాటి దిగుమతిని నిషేధించవచ్చు.
ఈ నిర్ణయం అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు ప్రపంచ సరఫరా గొలుసుల్లో పారదర్శకతను పెంచడం మరియు భారత్ నైతిక వాణిజ్య విధానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్ల ప్రభుత్వం నిర్దేశించిన జీఎస్టీ రేట్లని వసూలు చేయాలని ఆదేశించింది. నిర్ణయించిన రేట్లకు మించి జీఎస్టీ వసూలు చేస్తే అదనంగా తీసుకున్న మొత్తాన్ని ఇంటి కొనుగోలుదారులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే అధికంగా వసూలు చేసిన జీఎస్టీపై హోమ్ బయర్లు రిఫండ్ పొందేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను పెంచి కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో తీసుకున్నారు. ఆన్లైన్ గేమింగ్ సంస్థలు సుప్రీంకోర్టులో 28% జీఎస్టీపై ఇచ్చిన తీర్పును రివ్యూ పిటిషన్ కోరుతూ పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో సుప్రీంకోర్టు ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీ విధింపులను అలాగే 1.5 లక్షల కోట్లకు పైగా ఉన్న పాత పన్ను డిమాండ్లను సమర్థించింది. ఈ భారీ పన్ను భారం వల్ల పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అందువల్ల తీర్పును తిరిగి పరిశీలించాలని కంపెనీలు కోరుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ 2026-27 నుంచి సెకండరీ అడ్రస్ వివరాలను తప్పనిసరి చేస్తుంది. పన్ను చెల్లింపుదారులు ముందుగా ప్రైమరీ అడ్రస్ నమోదు చేసి రెండో చిరునామా అదే అయితే ఎస్ ఎంచుకోవచ్చు. వేరైతే సెకండరీ అడ్రస్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ మార్పుతో హెచ్ఆర్ఏ క్లెయిమ్ల ధృవీకరణ, వేరే నగరాల్లో నివాసం వంటి వివరాల నిర్ధారణ, అలాగే ఆదాయపు పన్ను శాఖతో మెరుగైన కమ్యూనికేషన్ సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జూలై 13 నాటికి భారత్ నికార్ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.51 లక్షల కోట్లకు చేరి గత ఏడాదితో పోలిస్తే 16.4% వృద్ధి నమోదు చేశాయి. ఇందులో కార్పొరేట్ పన్ను వసూళ్లు 22%, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు సుమారు 12% పెరిగాయి. ఈ పెరుగుదల దేశ ఆర్థిక కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయని, పన్ను చెల్లింపుదారుల అనుసరణ మెరుగుపడుతుందని సూచిస్తుంది. ఇటీవల కాలంలో జీఎస్టీ నిబంధనలను పాటించని వ్యాపారులపై చర్యలు కఠినతరం కావడంతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ సస్పెన్షన్ కేసులు సుమారు 25% పెరిగాయి. ముఖ్యంగా జీఎస్టీ రిటర్న్లు ఆలస్యంగా లేదా నిరంతరం దాఖలు చేయకపోవడం, తప్పుడు వివరాలు ఇవ్వడం, బ్యాంకు ఖాతా వివరాలను నవీకరించకపోవడం వంటి కారణాలతో రిజిస్ట్రేషన్లు సస్పెండ్ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ సస్పెండ్ అయితే పన్ను ఇన్వాయిస్లు జారీ చేయడం, ఈ వెరిఫికేషన్ బిల్లు రూపొందించడం, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వంటి సేవలు నిలిచిపోతాయి. అందువల్ల వ్యాపారులు జీఎస్టీ నిబంధనలను సకాలంలో పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కు చెందిన 70 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ వాట్సాప్ లో హలో నేను దివ్య అనే సందేశంతో ప్రారంభమైన క్రిప్టో పెట్టుబడి మోసాల్లో 21.06 కోట్ల వరకు కోల్పోయారు. మోసగాళ్లు నకిలీ USDT క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ద్వారా భారీ లాభాలు వస్తున్నట్లు చూపించి బాధితుడి నమ్మకాన్ని సంపాదించి 7 నెలల్లో డబ్బు పెట్టుబడి పెట్టించారు. అనంతరం డబ్బు ఉపసంహరించుకునే సమయాల్లో పన్నులు, ఇతర ఛార్జీల పేరుతో మరిన్ని చెల్లింపులు చేయించి మోసం చేశారు. ఈ నిధులను 20,000కు పైగా లావాదేవీల ద్వారా వేలాది బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు ఇప్పటి వరకు సుమారు 2 కోట్లు ఫ్రీజ్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.